హాయ్ అండి. ఈ వీడియోలో పెద్ద వయసు వాళ్ళది బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూడండి. వాళ్ళకి నెక్ చిన్నగా ఉంటుంది కదండి. చూద్దాం ఈ వీడియోలో ఎలా కట్ చేయాలో. ఇదిగోండి, ఇది సాదా బ్లౌజు, లైనింగ్ బ్లౌజ్ కాదండి, సాదా బ్లౌజ్ కటింగ్. ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండాలి, ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. కింద ఏమైనా హెచ్చు తగ్గులుంటే కట్ చేసుకుందాం. హెచ్చు తగ్గులు కట్ చేసుకోవాలి. ఖర్చుకి హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలి. ఖర్చుకి హాఫ్ ఇంచు మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్ పొడవు చూడాలి. ఈ షోల్డర్ దగ్గర ఇలా పట్టుకొని, బ్యాక్ డాట్స్ ఉంటాయి కదా, ఈ డాట్స్ దగ్గర ఇలా పట్టుకొని, మరీ లాగకూడదు, లూజు వదలకూడదండి. నార్మల్గా పట్టుకొని హైట్ చూసుకోవాలి. షోల్డర్ జాయింట్స్ ఇక్కడ వరకు ఉన్నవి. సేమ్ ఈ చివర నీడ అలాగే పెట్టి చూడాలి. ఇప్పుడు ఈ మార్క్ పెట్టుకున్నాను కదా, ఈ లైన్ డ్రా చేసుకోవాలి. ఖర్చుకి పైన హాఫ్ ఇంచు లైన్ మార్క్ చేసుకుంటున్నాను, హాఫ్ ఇంచు ఖర్చుకి. ఇప్పుడు హైట్ వచ్చేసింది కదా మనకి. నడుములు చూద్దాం ఒకసారి. నడుములు చూడాలంటే టేప్తో ఉక్స్ పట్టి నుండి స్టార్ట్ చేయాలి. ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ చూడాలి. ముప్పై ఒకటి 2 పాయింట్లు ఉందండి. ఇందులో 4వ వంతు తీసుకోవాలి. ఈ టేప్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేస్తే ఇది 4వ వంతు. 7:15 వచ్చింది. నడుము లూజు 7:15 వచ్చింది. 7:15కి ఈ హాఫ్ ఇంచుకు మార్క్ చేసుకున్నాం కదా ఖర్చుకి. ఈ లైన్ పైన 7:15 మార్క్ చేసుకోవాలి. బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచు మార్క్ చేసుకోవాలి. బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచు. ఖర్చుకి 1.5 వదులుతున్నాను ఖర్చుకి. ఇప్పుడు నడుము లూజ్ వచ్చింది. చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలి అంటే, మనము నార్మల్గా బ్లౌజ్లకి నడుము లూజు వచ్చిన దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని చెస్ట్ లూజ్ తీసుకుంటాం కదండి. వీళ్ళకి అలా తీసుకోకూడదు. మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్ ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టి టేప్తో ఇలా చూడాలి. సంఖ జాయింట్ ఉంటుంది కదండి, ఇక్కడ చూసుకోవాలి. లేదా 1 ఇంచు కిందికైనా చూసుకోవచ్చు, కానీ ఇక్కడే చూసుకోవాలి. 18 ఇంచులు వచ్చింది. 18 ఇంచులో 18 ఇలా టేప్ ఫోల్డ్ చేయాలి. 18 ఇంచులో 1వ వంతు తీసుకోవాలి. 9 ఇంచులు వచ్చింది. వీళ్ళకి చెస్ట్ లూజు 9 ఇంచులు. 9 ఇంచులు. ఇక్కడ ఖర్చుకి 1.5 మార్క్ చేసుకున్నాం కదా, 1.5 ఇంచు. ఇక్కడే 1.5 ఇంచుకు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ కలపాలి. ఈ మార్కింగ్ ఈ డాట్స్ పెట్టుకున్నాం కదా, లైన్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ షోల్డర్ ఎంత తీసుకోవాలో చూడండి. పెద్ద సైజు వారికి 31, 32 ఉంటే పెద్ద సైజు అనుకున్నాం కదా, వారికి 5.5 ఇంచులు తీసుకోవాలి నెక్ షోల్డర్. చిన్న సైజు వారికి 30, 29, 28 ఈ సైజుకి నెక్ షోల్డర్ కలిపి 5 ఇంచులు తీసుకోవాలి అన్నాం కదా. వీళ్ళకు అలా కాదండి. వీళ్ళకి నెక్ డీప్ ఎంత ఉందో చూడాలి. ఫస్ట్ బ్యాక్ నెక్ ఎంత ఉందో చూడాలి. బ్యాక్ నెక్ చూడాలి అంటే ఈ బ్లౌజ్ ఇలా ఉంటుంది కదండి, ఇది ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ఇలా మిడిల్లో వచ్చేది మనకు బ్యాక్ నెక్. 6.5 ఇంచులు ఉంది. ఖర్చు పోగా 6.5 ఇంచులు.
ఖర్చుకు మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ టేప్ పెట్టి ఇలా మార్క్ చేసుకోవాలి. పైన ఖర్చుకి ఒక పావించు క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం కదా, పావించు మనకు నెక్ అంటే ఇది. ఇప్పుడు ఈ నెక్ ఎంత ఉందో చూడాలి ఒకసారి. 6:35 ఉంది నెక్, 6:35 వచ్చింది. 6:35 అంటే ఇది చాలా చిన్న నెక్, ఇది బోట్ నెక్ కాదు, డీప్ నెక్ కాదు, నార్మల్గా ఉంటుందండి. 6:35 వచ్చింది కదా మనకి. ఈ నెక్ 9 ఇంచుల కంటే ఎక్కువ ఉంటే 10, 11, 12 ఇలా ఉంటే మనం నడుము లూజ్ బట్టి నెక్ తీసుకుంటాము. ఇది 6:35 వచ్చింది కదా, దీనికి వేరే విధంగా తీసుకోవాలి. నెక్ షోల్డర్ కలిపి వీళ్ళకి ఎలా తీసుకోవాలంటే నెక్ 3 ఇంచులు మార్క్ చేసుకోవాలి. నెక్ 3 ఇంచులు, షోల్డర్ 3 ఇంచులకు మార్క్ చేయాలి. నెక్ 3 ఇంచులు, షోల్డర్ 3 ఇంచులు. ఈ నెక్ డీప్, ఈ నెక్ 9 ఇంచుల కంటే ఎక్కువ 10, 11 అలా ఉంటే 5:30కు పెద్ద సైజు వారికి 5:30కు మార్క్ చేసుకోవాలి. ఇది 6:35 వచ్చింది కదా, కాబట్టి వీళ్ళకి నెక్ ఎక్కువ ఉంటుంది. ఇది నెక్ 3 ఇంచులు తీసుకున్నాను, షోల్డర్ 3 ఇంచులు. ఇప్పుడు మొత్తం 6 ఇంచులు కదా టోటల్. 6 ఇంచులు కొంచెము కిందికి కొంచెం డౌన్లో 6 ఇంచులకు ఇంకో మార్కింగ్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది ఆర్మ్ డౌన్ కదా. మనకు ఇక్కడ 6 ఇంచులు వచ్చింది కదా, ఈ ఆర్మ్ డౌన్ ఇక్కడ 6 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ 5:30 పెట్టుకుంటే ఇది 5:30 పెట్టుకోవాలి. నేను 6 ఇంచులు పెట్టుకున్నాను కాబట్టి ఆర్మ్ డౌన్ ఇక్కడ 6 ఇంచులకు మార్క్ చేయాలి. ఇదే 6 ఇంచులు ఈ చివరని ఇక్కడ మార్క్ చేయాలి. ఇప్పుడు లైన్ డ్రా చేసుకుందాం. ఇది మనకు చెస్ట్ పాయింట్ కదా. ఇప్పుడు లైన్ డ్రా చేసుకున్నాము. ఈ కార్నర్ మధ్యలో ఒక లైన్ మార్క్ చేసుకోవాలి, ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ కార్నర్ మిడిల్లో ఒక లైన్ డ్రా చేసుకొని, ఇది పెద్ద సైజ్ కదండి, 31.2 ఉంది కదా, 31 ఇంచు 2 పాయింట్లు ఉంది కదా, పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1:30 ఆర్మ్ రౌండ్కి 1:30కు మార్క్ చేయాలి. 1:30కు మార్క్ చేశాను. లేదా ఇలా అయినా చూడొచ్చండి. ఇదిగోండి, మనము అలా కాకుండా ఇలా కూడా చూడొచ్చు. మనం ఈ ఖర్చుకి మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ ఈ బ్లౌజ్ చివర ఇక్కడ పెట్టి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇదిగోండి, మనకు ఇక్కడైతే ఇంతవరకు వచ్చింది. మనం బ్లౌజు మెజర్మెంట్ చూస్తే ఇక్కడ వరకు వచ్చింది. ఖర్చుతో సహా ఇక్కడికే వస్తుందండి. ఖర్చుకి 1/2 ఇంచు వదులుతాం కదా, ఇక్కడికే వస్తుంది. ఇప్పుడు నెక్ 6:35 వచ్చింది కదా, ఈ 6:35 ఇక్కడ మార్క్ చేయాలి. ఇప్పుడు 3 ఇంచులు తీసుకున్నాం కదా నెక్, ఈడ 3 ఇంచులు తీసుకోవాలి. వీళ్ళకి డీప్ అవసరం ఉండదు కదా, ఇక్కడ నెక్ ఎంత తీసుకుంటామో కింద ఈడ అంతే తీసుకోవాలి. నెక్ రౌండ్ తీస్తాను, ఈ స్కేల్తో తీయాలండి, చాలా నీట్గా వస్తుంది నెక్. ఇప్పుడు కట్ చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ డాట్ మార్క్ చేసుకోవాలి కదా. బ్యాక్ డాట్ మార్క్ చేసుకోవాలంటే ఇది ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ వరకు ఇలా. ఇది బ్యాక్ డాట్స్ కోసము 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాం చూడండి, ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ టక్స్ ఇస్తున్నాను నేను. ఈ లైన్ కనపడుతుంది కదా, అందులో మార్క్ చేసుకోవాలి. బ్యాక్ డాట్ పొడవు 4 ఇంచులు తీసుకోవాలి. మనము బ్యాక్ డాట్ కోసం 1 ఇంచు మార్క్ చేసుకున్నాం కదా, 1 ఇంచు ఇందులో తీసుకోవాలి. ఇటు 1/2 ఇంచు, ఈ లైన్కు ఇటు 1/2 ఇంచు, అటు 1/2 ఇంచు, ఇటు 1/2 ఇంచు, ఇటు 1/2 ఇంచు. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్ ఆర్మ్ రౌండ్ చూద్దాం ఎంత ఉందో.
టేప్తో చూడాలి. కరెక్ట్ 10 ఇంచులు వచ్చింది. ఈ ఖర్చుకి ఇది హాఫ్ ఇంచు ఉంది కదా, 1 ఇంచు పోతుంది కాబట్టి 9 ఇంచులు. హ్యాండ్ వెడల్పు 9 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. మనము ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజు చంక రౌండ్ ఎంత ఉందో చూడాలండి. షోల్డర్ దగ్గర టేప్ పెట్టి ఇలా పట్టుకొని చూడాలి. ఇలా టైట్ పడితే మనకు తెలుస్తుంటుంది. 8 2 పాయింట్లు ఉంది. 8 2 పాయింట్లు ఉంది. మనకి ఇక్కడ 8 2 పాయింట్లు 8 2 పాయింట్లు రావాలి. 8 1 పాయింట్ వచ్చిందండి. 1 2 పాయింట్లు అయితే ఏం కాదు. ఎనిమిది 1 పాయింట్ వచ్చింది. ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకుందాం. హ్యాండ్ వెడల్పు 9 ఇంచులు తీసుకోవాలి కదా. ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉంది, ఫోల్డింగ్ మన వైపు ఉంది. మనకు ఈ వెడల్పు 9 ఇంచులు ఉండాలి. తొమ్మిది ఇంచుల కంటే 1 పాయింట్ తక్కువ ఉంది. కింద ఈ హెచ్చు తగులు తీసేద్దామండి. ఇప్పుడు హ్యాండ్ పొడవు చూడాలి. హ్యాండ్ ఇలా పెట్టి టేప్తో చూడాలి. 9 ఇంచుల 2 పాయింట్లు ఉంది హ్యాండ్ పొడవు. 9 ఇంచుల 2 పాయింట్లు అంటే కింద హాఫ్ ఇంచు ఖర్చుకి పోతుంది, పైన హాఫ్ ఇంచు ఖర్చుకి పోతుంది కదా. ఇప్పుడు మనం ఎంత తీసుకోవాలంటే 10 ఇంచుల 2 పాయింట్లు తీసుకోవాలి. ఖర్చుతో సహా 10 ఇంచుల 2 పాయింట్లు. 10 ఇంచుల 2 పాయింట్లకు మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ డౌను హ్యాండ్కి పెద్ద సైజ్ వరకు 3.5 ఇంచులు ఉండాలి కదా. ఇది నడుము లూజు 31 ఉంది కాబట్టి పెద్ద సైజు కదా, 3.5 ఇంచులు ఉండాలి. మూడున్నర ఇంచులకు మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్కు ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 1 ఇంచుకి ఒక మార్కు, 2 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకొని 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా. ఈ 2 ఇంచెస్ మార్కింగ్ ఈ ఖర్చుకి క్లాత్ వదులుతాం కదా. ఖర్చుకి మనము బ్యాక్ పార్ట్కి 1.5 ఇంచు వదిలినాం కదా ఖర్చుకి. ఇక్కడ 1.5కు మార్క్ చేయాలి. 1.5కు ఖర్చుకి మార్క్ చేసినాము. ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూడాలి. హ్యాండ్ లూజు 5 ఇంచులు ఉంది. 1 పాయింట్ తక్కువ 5 ఇంచులు ఇలా మార్క్ చేయాలి. ఖర్చుకి 1.5 ఇంచు ఇలా మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ ఇక్కడ నుండి 2 ఇంచులకు మార్క్ చేసుకున్నాం కదా. ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఈ 2 ఇంచుల కింద ఒక 1/2 ఇంచు కొంచెం కిందికి రావాలి. ఈ 1 ఇంచుకు మార్క్ చేసుకున్నాం కదా. ఈ 1 ఇంచు నుండి కొంచెం ఈ 2 ఇంచుల కింద 1/2 ఇంచు ఇవతలకి ఇలా మార్క్ చేయాలి. ఇలా మార్క్ చేయాలి. మళ్ళీ చివరకు వచ్చేసరికి కొంచెం డౌన్ చేయాలి. ఇలా కట్ చేద్దాం. టక్స్ పెట్టుకోవాలి. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీ ఉంటుంది. ఇప్పుడు
హ్యాండ్ లోతు తీయాలి కదండి, హ్యాండ్ లోతు తీయాలి కదా. హ్యాండ్ లోతు తీయాలి అంటే ఈ మిడిల్లో టక్స్ నుండి 1 ఇంచుకు మార్క్ చేయాలి. ఇక్కడ మనము సైడ్ స్టిచ్చింగ్ కోసము టక్స్ పెట్టుకున్నాం కదా, ఈ టక్స్ నుండి 1 ఇంచు పైకి మార్క్ చేయాలి. ఇప్పుడు టేపు ఈ 1 ఇంచుకు మార్కింగ్, ఈ 1 ఇంచుకు మార్కింగ్ చేసినాం కదా, టేప్ ఇలా పెట్టి ఇలా ఫోల్డ్ చేస్తే ఈ మిడిల్లో ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచు లోతు తీయాలి, 1/2 ఇంచు లోతు తీయాలి. ఈ 1 ఇంచు టక్స్ ఉంది కదా, ఈ 1 ఇంచుకు మార్క్ చేసుకున్నాం కదా, ఈ టక్స్ నుండి 1 ఇంచుకు మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుండి ఈ టక్స్ నుండి 1 ఇంచుకు మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ వరకు ఇలా మార్క్ చేయాలి. హ్యాండ్ లోతు మనం లోతు తీసుకుంది ఇటు సైడ్ అని తెలవడానికి టక్స్ పెట్టుకోవాలి ఇలా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేద్దాం. మనము బ్యాక్ పార్ట్ నెక్, ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిన తర్వాత బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేస్తాం కదండి, అందుకే నేను బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేయలేదు. వీళ్ళ బ్లౌజు స్ట్రైట్ కట్ట క్రాస్ కటింగ్ ఇలా చూసుకోవాలి. ఫ్రంట్ కట్ చేసే ముందు ఇలా చూడాలి. మనకి ఫ్లవర్స్ ఉంటే తెలిసిపోతుంది. ఈ బ్లౌజ్ అయితే స్ట్రైట్ కటింగ్ ఉంది. ఒకవేళ ఫ్లవర్స్ ఉన్నా కూడా తెలియదు కదా, అలాంటప్పుడు క్లాత్ ఇలా లాగి చూడాలి. సాగదు స్ట్రైట్ కటింగ్ ఉంటే. క్రాస్ కటింగ్ అయితే సాగుతుంది. ఇదిగోండి, ఇది క్రాస్ కాబట్టి సాగుతుంది, ఇది సాగట్లేదు. ఈ బ్లౌజ్కి స్ట్రైట్ కటింగ్. స్ట్రైట్ కటింగ్ ఉంటే ఇలా స్ట్రైట్ పెట్టుకోవాలి. క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్ చేస్తాం కదా క్లాత్ పైన. ఇలా స్ట్రైట్ పెట్టి బ్యాక్ పార్ట్ చుట్టూ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూ మార్క్ చేసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ తీసేద్దాం. ఇప్పుడు ఈ కింద నుండి 2 ఇంచులకు ఒక మార్క్ చేయాలి. ఈ చివరిన ఈడ 2 ఇంచులకు ఒక మార్క్ చేయాలి. ఈ 2 ఇంచులకు మార్క్ పెట్టుకున్నాం, ఇక్కడ 2 ఇంచులకు మార్క్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక లైన్ డ్రా చేయాలి. ఇటు మన వైపు 1 ఇంచు పైకి మార్క్ చేయాలి, ఇటు ఒక 1/2 ఇంచు పైకి మార్క్ చేయాలి. నెక్స్ట్ ఇటు నుండి 4 ఇంచులకు ఒక మార్క్ చేయాలి. డౌను 3/4 ఇంచుకు మార్క్ చేయాలి. ఇప్పుడు ఒక లైన్ ఇలా డ్రా చేసుకొని నేను మెయిన్ డాటు 2.5 ఇంచులు తీసుకుంటున్నాను. మెయిన్ డాటు 2.5 అంటే ఇటు 1.5, అటువైపు 1.5, ఇటువైపు 1.5, ఇటువైపు 1.5 అండి. ఇప్పుడు ఈ 2 ఇంచుల పైనకి ఇట్లా మార్క్ చేసుకున్నాం కదా, దీనిపైకి 1 ఇంచుకు మార్క్ చేసుకున్నాం కదా, ఇవన్నీ ఇలా లైన్ డ్రా చేయాలి. ఇటు మనకు ఉక్స్ పట్టి కాజు పట్టి మధ్య గ్యాప్ రావద్దు అనుకుంటే 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేయాలండి. ఇటు 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి క్లాత్, ఇలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ నెక్ చూద్దాం ఎంత ఉందో. ఫ్రంట్ నెక్ ఎప్పుడైనా ఉక్స్ పట్టి వైపే చూడాలండి. ఈ షోల్డర్ దగ్గర టేప్ పెట్టి ఈ ఉక్స్ పట్టి నుండి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి స్ట్రైట్గా. ఎంత ఉందంటే 5.75 ఉంది. ఖర్చు 1/4 ఇంచు వదులుతాం కదా, 5.5. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత అంటే 5.5 ఇంచులు. 5.5 ఇంచులు ఇక్కడ మార్క్ చేయాలి. నెక్ 3 ఇంచులు తీసుకున్నాం కదా, 3 ఇంచులు తీసుకోవాలి ఫ్రంట్ ఈడ. లైన్ మార్క్ చేయాలి.
ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి లోత్ తీయాలి కదండి. ఫ్రంట్ సైడ్ లోత్ తీయాలి కాబట్టి మనం బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఎలా ఉందో అలా మార్క్ చేయాలి. ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా. ఇప్పుడు ఫ్రంట్ లోత్ తీయాలంటే ఒక 1/2 ఇంచు లోత్ తీయాలి. ఇటువైపు తీయకూడదు. దీని కింద ఆర్మ్ రౌండ్ ఉంది కదా, దాని కిందనే ఒక 1/2 ఇంచు లోత్ తీయాలి. ఇప్పుడు నెక్ రౌండ్ తీద్దాం. కట్ చేసుకుందామండి. ఇవి టక్స్ పెట్టుకోవాలి. మనం మార్కింగ్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్ కట్ చేద్దామండి. బ్యాక్ నెక్ ఫ్రంట్ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ కట్ చేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ పార్ట్ ఉపయోగించి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటాం కదా. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కట్ చేయాలి. క్రాస్ బెల్ట్ ఎంత తీసుకోవాలి అంటే బ్యాక్ పార్ట్ పొడవు ఎంత ఉంటే అంత క్రాస్ బెల్ట్ పొడవు తీయాలి. క్రాస్ బెల్ట్ 3.5 ఇంచులు, ఇటువైపు 3 ఇంచులు, ఇటు నుండి 4 ఇంచులు ఒక మార్క్ చేయాలి. ఇటు నుండి 2.5 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. ఇటు 3.5 ఇంచులు, ఇటు 3 ఇంచులు. ఈ 3.5 ఇంచుల సైడ్ నుండి 4 ఇంచులు ఒక మార్క్ చేసుకొని 4 ఇంచుల నుండి ఇటువైపు 2.5 ఇంచులకు మార్క్ చేయాలి. ఏ సైజ్ వరకైనా ఇంతే క్రాస్ బెల్ట్ సైజు గుర్తుపెట్టుకోండి. క్రాస్ బెల్ట్లు 4 కావాలి కదండి. ఇప్పుడు మనకు 2 వచ్చినవి. ఇదే ఇలా పెట్టి ఇంకా 2 కట్ చేసుకుందాం. డబల్ ఉందండి క్లాత్, అందుకే 2 వస్తున్నవి. మొత్తం 4 ఉన్నవి క్రాస్ బెల్ట్. వి పట్టి 1.5 ఇంచు వెడల్పు ఉండాలి. 1.5 ఇంచు వెడల్పు ఉండాలి వీ పట్టి. ఇప్పుడు నెక్ పట్టి కట్ చేస్తాను. నెక్ పట్టి క్రాస్ తీసుకుంటాం కదా మనము. ఇక స్ట్రేట్, ఇది స్ట్రేట్ క్లాత్, ఇది క్రాస్ సాగుతుంది చూడండి. మనం ఇలా కట్ చేసుకోవాలి. ఇదిగోండి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్, వీ పట్టి. ఇప్పుడు ఉక్స్ పట్టి, కాజు పట్టి కావాలి కదా మనకి. కాజపట్టి 2.5 ఇంచు వెడల్పు ఉండాలండి. ఉక్స్ పట్టి 1.5 ఇంచు వెడల్పు ఉండాలి. 2.5 ఇంచు వెడల్పు. కాజపట్టి 2.5 ఇంచు వెడల్పు ఉండాలి. ఉక్స్ పట్టి 1.5 ఇంచు వెడల్పు ఉండాలి. ఉక్స్ పట్టి, కాజు పట్టి. ఇది స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్, చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి,
కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. థ్యాంక్ యూ అండి.